ఒక్క సెంటు భూమి సేకరించకుండానే, ఒక్క ఇటుక పేర్చకుండానే, బస్తా సిమెంటు కొనకుండానే, తట్టెడు మట్టి ఎత్తకుండానే, నిర్మాణ సామగ్రి కొనకుండానే, 10 మంది కూలీలను పెట్టకుండానే, ఒక్క లబ్ధిదారుణ్ణి ఎంపిక చేయకుండానే, ఒక్క ఇంటి పట్టా ఇవ్వకుండానే, ఒక్క ఇల్లు మంజూరు చేయకుండానే 3,192 ఇళ్ళు కట్టేశామని డబ్బా కొట్టుకోవడం మీరెక్కడైనా చూశారా? చూడకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చిన పేపర్ యాడ్ చూడండి. అందులో ఏం రాశారో ఒక్కసారి చదవండి. చంద్రబాబు నాయుడు గారి ఇంటి గుట్టు రట్టవుతుంది. ఒకసారి ఆ పేపర్ క్లిప్ చూపించండి. యాడ్. రైట్. సొంతింటి కల నిజం చేసుకుంటున్న 3,192 పేద కుటుంబాలకు శుభాకాంక్షలట. ఓకే, 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ఇల్లు లక్ష్యంగా. ఇది పాయింట్, అందరూ బాగా గమనించాలి. జూన్ 2024 నుండి ఇప్పటి వరకు 17 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం నిర్మించిన 3,192 ఇళ్లను పేదలకు అందించి వారిని ఇంటి యజమానులు చేసే కార్యక్రమం అట. ఎవరైనా పేపర్ యాడ్ ఇస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం నిర్మించినటువంటి 3 లక్షలు అని రాస్తారు. జూన్ 2024 17 నెలలు ఎందుకు రాశారంటే దొంగలు దొరికిపోతారేమో అని జాగ్రత్త పడటం కోసం ముందే రాశారు. జాగ్రత్త పడటంలో ముందుగా రాసుకున్నారు. ఏమని? జూన్ 2024 నుండి, అంటే చంద్రబాబు నాయుడు గారు జూన్లో ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఇప్పటి వరకు 17 నెలల్లోనే 3 లక్షల ఇళ్ళు కట్టేశారట. చూశారుగా, సెంటు భూమి కూడా సేకరించకుండా, పైసా ఖర్చు చేయకుండా అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో 3,192 ఇళ్ళు కట్టేశారట. జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఇళ్లను తన ఖాతాలో వేసుకుని చంద్రబాబు నాయుడు డబ్బా కొట్టుకుంటున్నారు. పేదల ఇంటి కోసం పైసా ఖర్చు పెట్టకుండా ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి బండారాన్ని బయట పెట్టే కొన్ని దృశ్యాలను ఇప్పుడు మనం ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, ఒకసారి చూపించండి ఆ దృశ్యాలను. ఎలా దొరికిపోయారో చూడండి. చంద్రబాబు నాయుడు గారు చెయ్యొప్పుతున్నారు, నవ్వుతున్నారు. 3,192 ఇళ్ళు కట్టినట్టుగా ఎంత బిల్డప్లు ఇస్తూ అట్లా నవ్వుతూ మన సీఎం గారు ఉంటే, సీఎం గారి పక్కన అటు లబ్ధిదారులు కూడా కూర్చున్నారు, పాపం పార్టీ నాయకులు కూడా కూర్చున్నారు. ఒక్కరి ముఖంలో కూడా ఇది మనం కట్టిన ఇల్లు కాదే, మనం ఎత్తిన ఇటుకు కాదే, మనం తెచ్చిన బస్తా ఇసుకు కూడా మనం తీసుకురాలేదు, బస్తా సిమెంటు మనం తీసుకురాలేదు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కట్టింది కదా అనేటటువంటిది ఆ ముఖాల్లో కనిపిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం చిరునవ్వు నవ్వుతున్నారు. ఎందుకంటే మనం ఇచ్చిన యాడ్ చూసి రాష్ట్ర ప్రజలందరూ నమ్మేశారు అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ పక్కన కూర్చున్నటువంటి ఇద్దరు ఎవరు? వాళ్ళిద్దరి పేర్లేంటి? వాళ్ళిద్దరికీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చారా లేదా, ఇంటి స్థలం ఇచ్చారా లేదా, అలాగే ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకు కావాల్సినటువంటి డబ్బులు ఇచ్చారా లేదా అనేవి డీటెయిల్డ్గా ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి సార్. ఒకరు హేమలత గారు, ఇంకొకరు బేగం గారు. ఒకసారి చూపించండి. రైట్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కసారి చూడండి. వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్, వాళ్ళకి ఇచ్చినటువంటి ఏ రోజు ఎంతెంత వాళ్ళ అకౌంట్లో ఇల్లు నిర్మాణం కోసం అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టిందనేది వాళ్ళ ఖాతాలో వేసినటువంటి అమౌంట్. ఒకసారి అది పూర్తిగా వచ్చిన తర్వాత ఫ్రీజ్ చేయండి. 1,52,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేశారు. ఇటు పక్కన్నటువంటి హేమలత గారు, ఇటువైపు ఉన్నటువంటి మరొకరు, వారి డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. వారికి కూడా ఇంటి నిర్మాణానికి స్థలం ఇవ్వడంతో పాటు డబ్బులు కూడా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఎప్పుడెప్పుడు ఏ తారీఖున ఎంత వాళ్ళ అకౌంట్లో జమ చేసింది చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఎస్, ఒక్కసారి ఫ్రీజ్ చేయండి అలా. ఎం హేమలత లెఫ్ట్ సైడ్ కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారికి, రైట్ సైడ్ కూర్చున్న ఆవిడ హేమలత. నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ నేమో అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు వచ్చేసిందనే డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో వాళ్ళకి ఇచ్చినటువంటి పేమెంట్ ఏ రోజున ఏ తారీఖున ఎంత పేమెంట్ వాళ్ళకి చేస్తూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కలిపి జగన్మోహన్ రెడ్డి గారు 1,57,479 రూపాయలు కట్టారు. మనది కాని ఇంట్లోకి కాలు పెట్టాలంటే మనం ఆలోచిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో 31,19,000 ఇళ్ల పట్టాలిచ్చి 21,75,000 ఇళ్లను మంజూరు చేయించి 7,43,000 ఇళ్లను ఒకేసారి ఒకే రోజు గృహప్రవేశం చేయించి జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టిస్తే దాన్ని తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీ చేసి చంద్రబాబు చరిత్ర సృష్టించారు. ఆయన గారి హిస్టరీని చూసి జనం నవ్వుకుంటున్నారు, విరగబడి నవ్వుకుంటున్నారు, గంటల తరబడి నవ్వుకుంటున్నారు, ఊరంతా నవ్వుకుంటున్నారు. ఎందుకో తెలుసా? క్రెడిట్ చోరీ చేసి దొరికిపోయినందుకు మాత్రమే కాదు సార్, ఆల్రెడీ 2 ఏళ్ల క్రితం
గృహప్రవేశం చేసిన ఇళ్లకు ఇప్పుడు బొమ్మ తాళాలు, అట్టబొమ్మ తాళాలిచ్చి మేం కట్టిన ఇల్లు అని చెప్పండి అంటూ కామెడీ షోలు చేస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో టీడీపీ నేతలు నటించిన జబర్దస్త్ కామెడీ షో ఒకసారి స్క్రీన్ పైన చూడండి. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటిది. ప్లీజ్. వేమిరెడ్డి ప్రశాంతి గారు పాపం అట్ట కేసు ఇచ్చారు వాళ్ళకి. ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు, అటుపక్క మోడీ గారు, మధ్యలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ఒకసారి అది తీసుకున్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము, వారి మాటల్లో విందాం. అట్టబొమ్మ కీస్ తీసుకున్న వాళ్ళు. ఎస్, ఆ బయట ప్లే చేయండి. అన్న ఎన్నేళ్ళు అయింది ఇంట్లోకి వచ్చి? 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు కట్టి 3 ఏళ్ళు అవుతుందా? 3 ఏళ్ళుగా ఉంటున్నారు ఇంట్లో? 3 ఏళ్ళుగా ఉంటున్నారు. ఏంటన్నా ఇప్పుడు ఈ తాళంతో ఓపెన్ చేశారా మళ్ళీ? ఈ తాళం తట్ట ఓపెన్ అవ్వద్దండి. ఓపెన్ అవుతుంది. ఇంకెందుకన్నా ఈ తాళం? దేనికో వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు, ఆ బోర్డు చూసుకున్నారు, తాళం మా చేతికి ఇచ్చినారు, అంతే. ఏం చేసుకుంటున్నారన్నా మీరు? ఏం పని చేసుకుంటారు? కూలి పనే చేసుకుంటాం. ఏ సంవత్సరంలో కట్టింది ఇల్లు? 2020లో స్టార్ట్ చేసి 2023 కంప్లీట్ అయిపోయింది. జగనన్న హయాంలో మీకు రావాల్సిన లబ్ధి అన్ని సక్రమంగా అందాయా? అన్నీ అందాయి. ఆయన ప్రభుత్వంలో ప్రతిదీ అందింది. కమ్మి సిమెంటు మొత్తం కాక కొంచెం అమౌంట్ కూడా మాకు రావడం జరిగింది. ఆ డబ్బులతోనే మేము ఇల్లు కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఈ తాళంతో ఏం చేయాలనుకుంటున్నారన్న? ఈ తాళం వచ్చిన వాళ్ళకి అందరూ చూపించడమే. ఏం చెప్పారన్న? ఈ తాళం చేతికి ఇస్తే ఏం చెప్పారు? ఈ తాళం ఇస్తా, ఈ ఇల్లు మేము కట్టిస్తున్నట్టు, మీ ఇల్లు మేము గృహప్రవేశం చేసి మీకు తాళాలు చేతికి ఇస్తున్నాము అని చెప్పి ఇచ్చినారు. అప్పుడు మీకు నవ్వు రాలేదన్నా? నవ్వే వచ్చింది. ఈ తాళాలు చూసి నవ్వు వచ్చింది. ఎందుకంటే 3 సంవత్సరాలు అయిపోయింది ఇంటికి, ఇప్పుడేంది తాళాలు ఇచ్చేది? ఆల్రెడీ మా గృహప్రవేశం కూడా అయిపోయింది. మాది 2022లోనే అయిపోయింది. ఇప్పుడేంది గృహప్రవేశం అని మాకు నవ్వు వచ్చింది. కానీ మేము ఏం మాట్లాడలేం కాబట్టి మాట్లాడలేదు. తాళం కప్ప కూడా అట్టది ఒకటి ఇచ్చేస్తుంటే బాగుండేది. రోజు దాన్ని వేసుకొని తీసుకొని వాళ్ళు సంతోషపడుతూ ఉండేవాళ్ళు పాపం. మొన్నటికి మొన్న అదానీ డేటా సెంటర్ పేరు మార్చి రాష్ట్ర ప్రజలను ఏమార్చి లోకేష్ వీరుడు, శూరుడు, ధీరుడు అంటూ ఎలివేషన్లు కూర్చి ఆఖరికి చోరుడు అని తేలిపోయింది. అది జగన్ తెచ్చిన అదానీ డేటా సెంటర్ అని దానికి గూగుల్ అనే బోర్డు తగిలించి లోకేష్ క్రెడిట్ చోరీ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన సంగతి మనకింకా గుర్తుంది. అమ్మ ఒడి లాంటి అద్భుతమైన పథకానికి తానే సృష్టికర్త అని స్కూలు పిల్లల సాక్షిగా అబద్ధాలు చెప్పించి అడ్డంగా దొరికిపోయిన లోకేష్ గారు మరోసారి క్రెడిట్ చోరీ చేస్తూ పట్టుబడ్డారు. అవమానాల పాలయ్యారు. నిన్నటి నుంచి ఓ కంపెనీని తెచ్చేస్తా రేపటి వరకు సస్పెన్స్ అంటూ ఊరించి ఆఖరికి జగన్ హయాంలో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీతో జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ అన్నట్టుగా మరోసారి ఒప్పందం చేసుకున్నారు. దాన్నే మన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివొచ్చిన మంత్రి గారు తాను తెచ్చిన కంపెనీగా ప్రమోట్ చేసుకుని దొరికిపోయారు. సిఐఐ సదస్సుకు ఒక్కరోజు ముందున్న ఉన్నటువంటి పరువును పోగొట్టుకున్నారు. ఈ కంపెనీ గురించి లోకేష్ ఏం ట్వీట్ చేశారు? అసలు ఆ కంపెనీ ఫౌండర్ చైర్మన్ 2023లో విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సులో ఏం మాట్లాడారు? లోకేష్ ఎలా అడ్డంగా దొరికిపోయారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ముందుగా మనం లోకేష్ గారి ట్వీట్ చూద్దాం. లోకేష్ గారు పెట్టినటువంటి ట్వీట్ చూపించండి సార్. Yes, Lokesh Garu, after 5 years out of AP, it's my proud privilege to announce that ReNew is placing an all-in investment on the entire renewable energy value chain in Andhra Pradesh. ReNew అనే కంపెనీ ఇక్కడ మనకి పెట్టుబడులు పెడుతోందంట. లోకేష్ గారు అద్భుతంగా వారితో మాట్లాడి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేస్తున్నారని, నిన్నటి నుంచి సస్పెన్సు వీళ్ళు తరిమేసిన కంపెనీలు మేము తెచ్చేస్తాము అనని రకరకాలుగా పోస్టులు పెట్టారు. ఈ పోస్టు పెట్టిన తర్వాత లోకేష్ గారి పోస్టు కింద వచ్చినటువంటి కామెంట్స్ చూస్తే నిజంగా ఇంతకంటే అవమానాల పాలైన మంత్రి గారు ఈ రాష్ట్రంలో ఇంకొకరు ఉన్నారా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కంపెనీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 2023 మేలో విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ఇదే కంపెనీ పెట్టుబడులపైన MOU చేసుకుంది. దాన్ని మళ్ళీ ఇప్పుడు కొత్తగా మన లోకేష్ గారు మొన్న అదానీ డేటా సెంటర్కి ఎట్ట గూగుల్ అనే పేరు తగిలించి అదానిని దాచిపెట్టి ఒక డ్రామాలు ఆడారో ఇప్పుడు కూడా అదే డ్రామాలు ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు. ఆయన సైలెంట్గా ఉంటే ఏ బాధ ఉండేది కాదు ఎవరికి. ఆయన ఏం చేశారు? వీళ్ళు తరిమేసిన కంపెనీలు అది ఇది ఏదేదో మాట్లాడుతూ వచ్చారు. అసలు ఆ కంపెనీని తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు అన్నది చాలా క్లియర్గా గత
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో తీసుకొచ్చారు. ఆ రోజు ఆ సదస్సులో ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఫౌండర్, చైర్మన్ అండ్ CEO అయినటువంటి సుమంత్ సిన్హా గారు ఏం మాట్లాడారో ఒకసారి స్క్రీన్ పైన చూపించండి సార్. Very happy to announce our investments in the state of many thousands of crores of rupees in green energy and the decarbonization sectors in AP over the next 5 to 7 years. This will eventually end up being our biggest investment in any state in India. The investments will be in the areas of green hydrogen, pumped hydro, renewable energy generating projects, and solar panel manufacturing along with efficient supply chains. We are going to be signing an MOU later today. This MOU is going to be between the AP government and ReNew, and this was made possible in a very short time, mainly due to the visionary guidance of the Honorable Chief Minister, Y. Jagan Mohan Reddy Garuji. Thank you very much, sir. And I must also add that once they got the green signal from the Honorable CM, the offices of the AP government got everything done at very, very high speed. Thank you all for all of your support in making this happen. పాయ లోకేష్ గారి పరువు బాయ. అసలు ఇంకా మీరు నమ్మకపోతే ఆ రోజు ఆ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరిగినటువంటి రోజున ఈనాడు దినపత్రికలో ఏమొచ్చిందనేది ఒక్కసారి చూపించండి సార్. ఫైనల్గా ఈనాడు దినపత్రికలో ఆ రోజు పెట్టుబడులపైన ఎవరెవరో MOUలు కుదుర్చుకున్నారు. NTPC ఇప్పుడు వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు, ఇక్కడ దొరికిపోయారు. రెన్యూ పవర్ కిందికి ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని ఫ్రీజ్ చేయండి సార్. రైట్, అలాగే ఆపండి. అక్కడ చూసారా, NTPC 2,35,000 కోట్ల పెట్టుబడి, 77,000 మందికి ఉపాధి. రెన్యూ పవర్ ఈనాడు దినపత్రిక రాసింది సార్. ఒప్పందం చేసుకున్నారని 97,500 కోట్ల రూపాయల పెట్టుబడి. మొన్న ఇండోసాల్కి సంబంధించి అదొక నాటకం ఆడారు కదా, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది. ఇండోసాల్ 76,033 కోట్ల రూపాయలు. ఇలా ఇది ఈనాడు దినపత్రిక. మళ్ళీ ఆ రోజు MOUలు జరిగిన తర్వాత ఏ కంపెనీలు ఎంత పెట్టుబడులు పెడుతున్నాయి, ఎవరెవరు MOUలు చేసుకున్నారనేది ఈనాడులో వచ్చింది. చూస్తే ఈ రెన్యూ పవర్ ఆల్రెడీ మనకు వచ్చేసిన జరిగిపోయినటువంటి చెల్లికి పెళ్ళి మళ్ళీ చేస్తున్నారు లోకేష్ గారు. ఒక్క ట్వీట్తో ఈరోజు అభాసు పాలయ్యారు. రైట్, ఇవన్నీ చూసిన తర్వాత ఇవాల్టి బిగ్ క్వశ్చన్ ఏంటనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. రైట్, టుడేస్ బిగ్ క్వశ్చన్, బాప్ 1 నంబరీ బేటా 10 నంబరీ, క్రెడిట్ చోరీలో ఇద్దరేనా? ఇదే అంశం పైన మనం చర్చించబోతున్నాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. అదే సమయంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లో తిరుగుతూ వీడియో షూట్ చేశారు. మేబీ అది కరకట్టలో చంద్రబాబు నాయుడు గారి నివాసమా లేకపోతే పెద్దిరెడ్డి గారి నివాసమా అన్నది కొంత అనుమానంగా ఉంది. దానిపైన కూడా మనం చర్చిద్దాం. ఎందుకంటే ఆయన షూట్ చేస్తుంది ఫస్ట్ ఇక్కడ చేయాలి, కరకట్టలో చేయాలి. అదే చేశారని నేను అనుకుంటున్నా. ఒకసారి దృశ్యాలను కూడా చూద్దాము. చూసిన తర్వాత అది కరకట్ట నివాసమా పెద్దిరెడ్డి గారి నివాసమా అనేది కూడా తెలుద్దాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు KS ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఇళ్లనే మళ్ళీ శంకుస్థాపనల, ప్రారంభోత్సవాల, వాళ్ళకి లబ్ధిదారులకు ఇవ్వడాలా, మొత్తానికి బాబు క్రెడిట్ చోరీ చేస్తూ పట్టుబడిన అంశం గురించి మాట్లాడతారా, లేకపోతే వచ్చిన కంపెనీలనే మళ్ళీ తెస్తూ MOUలు చేసుకుంటున్న లోకేష్ గారి క్రెడిట్ చోరీ అంశం మాట్లాడతారా? ముందుగా మీదే చాయిస్, లేదా రెండు కలిపి మాట్లాడేస్తారు. ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. ఒకటి నేను చెప్పగలను సార్, మామిడి చెట్టు టెంక పాతే పైనేమో తాటికాయ రాదు, ఈతకాయ రాదు. అలా ఏ చెట్టుకి ఏ కాయ పండుతుందో ఆ కాయకు కూడా అవే లక్షణాలు ఉంటాయి. అంచేత ఒక పక్కన తండ్రి గారి గురించి అభివర్ణించాలంటే కొడుకు గురించి అభివర్ణించినట్టే, కొడుకు గురించి అంటే తండ్రిని ఆల్రెడీ అభివర్ణించినట్టే. అంచేత వీళ్ళిద్దరిలో అది కోడి ముందా గుడ్డు ముందా అన్న కథ నేనైతే చెప్పలేను. నేను అతను ఒక్కటి మాత్రం చెప్పగలను, జులై సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ ఉంటుంది, మీరు గమనిస్తారు. అందులో రాజేంద్ర ప్రసాద్ ఒక మాట అంటాడు, వీడు దొంగ కానీ దొంగతనం చేసిన 2వ నిమిషంలోనే వీడు దొరికిపోవడం వీడికి అలవాటు అని. అలాగా వీళ్ళు 17 నెలలు బట్టి ఎందులో వేలెడితే అందులో జిగ్గుమని కరెంట్ షాక్ తగులుతుంది. సో అట్లా అది నాన్న అవ్వచ్చు లేకపోతే అబ్బాయి అవ్వచ్చు, ఈ బాబాయ్ అబ్బాయి సినిమా ఏదైనా సరే అవనండి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్, ఎండ్ ఆఫ్ ద డే. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటేనండి, ఒక
ప్రవాసంలో జరిగిన ఒక 5 సంవత్సరాల ఒక బృహత్తర కార్యక్రమంలో 31 లక్షల మంది పైచిలకి సెంటున్నర భూమి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే దగ్గర దగ్గర 21,75,000 ఎంతో ఇల్లులండి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ కాలనీలని. అంటే అఫ్కోర్స్ అమాయకంగా వాళ్ళ ఎమ్మెల్యేలు అవన్నీ ఎక్కడ ఇన్ని ఇల్లు ఇచ్చాం ఈ కాలనీలో అని ఎవరు చెప్పుకోలేకపోయారు. అది మన బ్యాడ్ లక్ కానీ సార్, అసలు ప్రతి నియోజకవర్గంలోనూ అంటే నేను ఎలక్షన్స్ ముందు నేను తిరిగిన నియోజకవర్గాల్లో ఆ ఇల్లుల దగ్గర నా వీడియోలు చాలా ఉన్నాయి. అంటే ఈ విషయంలో నాకన్నా నాగార్జున బాగా చెప్తాడు, ఎందుకంటే అతనికి గుంటూరు పరిసర ప్రాంతాల్లోనూ ఇట్లలోనూ ముఖ్యంగా 2 విషయాలు నేను చెప్పగలను. ఒకటి ఏంటంటే అమరావతిలో ఇచ్చిన ల్యాండ్లకి ఎన్ని అప్రహెన్షన్స్ పెట్టి లాస్ట్కి ఏం చేశారో ఆ సెంటున్నర భూమి విషయంలో, అండ్ ఓవరాల్గా ఇక్కడ మీరు ఆవు భూములు కొన్నారు ఒక పక్క వాళ్ళే చెప్తూ ఉంటారు, ఈ చూడండి గతంలో భూములు కొనుగోలు విపరీతమైన అవకతవకలు జరిగిపోయింది చెప్తూ ఈ 31 లక్షల పైచిలుక సెంటున్నర భూములు ప్రజలకు అందించిన విషయం. తర్వాత వాళ్ళే ఎంత సర్కాస్టిక్గా చెప్తారంటే, ఒక ఆవిడ ఎంతో సంతోషంతో అభంశుభం లేని ఒక అమ్మాయి, నా 2 ఆడపిల్లలకి నా ఇంటి మీద నా పేరు వచ్చిన దానికి ఆవిడని అవహేళన చేసి ఆవిడని చంపేసేదాకా నిద్రపోలేదు వీళ్ళు. అంటే వీళ్ళు రాక్షసత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి ఒకసారి. సో ఎండ్ ఆఫ్ ది డే ఇవాళ నాకు ఇల్లులు ఇచ్చినందుకు నేను అనలేదు, ఇది కనుక కొంపతీసి నేను నిన్నటి నుంచి కూడా బుర్ర బదలు కొట్టుకుంటున్నా, టిడుకో ఇల్లు కానీ ఇచ్చారా కొంపతీసి. అప్పుడు ఎప్పుడో మన ఈయనెవరు భూమన్ గారు చనిపోతే, భూమన్ ఆయన కర్నూలు నంద్యాల మాజీ ఎమ్మెల్యే గారు భూమా అఖిల్ ప్రియ గారు నాన్నగారు, ఆయన చనిపోయిన తర్వాత ఆవిడ మాట ఉంది 10,000 ఇల్లు కట్టాలి నేను మా నియోజకవర్గం కాదు, నాగిరెడ్డి గారి అమ్మాయి. నేను అనుకున్నాను అప్పుడే వాళ్ళ కర్నూలు వెళ్ళిన తర్వాత మీరు చూడండి ఆ లెఫ్ట్కి మీరు కడప వెళ్తుంటే రైట్ సైడ్ అలాగ ఉంటాయి అలాగే పుత్రులు. అది మళ్ళీ నేను నంద్యాలలో శిల్పారవి అండ్ అలాగే ఆళ్ళగడ్డలో నాని ఆ టిడికో ఇల్లు గృహప్రవేశాలు చేయించారు వీళ్ళ ఆయనలో నంద్యాల అండ్ నేను జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తాను. అంటే వదిలేసిన వాటిని ఫినిష్ చేసి వాళ్ళు గృహప్రవేశాలు చేసిన దగ్గర కూడా నేను ఇంటర్వ్యూ చేశాను. సో ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇందాక మీరు ఆయన లబ్ధిదారుడు ఎవడైతే ఉన్నాడో అతను చాలా క్లియర్గా చెప్పాడు. తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్లో వాళ్ళిద్దరివి పక్కన కూర్చున్న వాళ్ళే, అందుకే నేను బ్రహ్మానందంతో పోల్చాను, వాడు దొరికిపోవడం వీళ్ళకి 2 నిమిషంలో లక్షణం అని. సో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అట్లీస్ట్ ఇంకో 4 ఎవరినో ముఖం తెలియని వాళ్ళని తెచ్చి కూర్చోబెట్టుకోవచ్చు కదా. అంటే ఇట్స్ వెరీ క్లియర్లీ సచివాలయ వ్యవస్థలో ప్రతిదీ అప్డేట్ అయ్యి ఉంది. యాజ్ ఇఫ్ నేనేదో ఇన్నోవేటివ్గా చేస్తున్నానన్న అపోహలో పొరపాటునుంటే దాని యొక్క సెన్సిటివిటీ చాలా డిఫరెంట్గా ఉంటుందన్నది క్రిస్టల్ క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ క్లియర్గా పేపర్లో రాసుకున్నారు కదా, 2024 జూన్ నుండి ఇప్పటి వరకు 17 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం నిర్మించిన 3,192 ఇళ్ళు. సరే నేను మాట చెప్పనా, మీరు అమాయకమైన జర్నలిస్ట్ సార్, డబ్బులు ప్రజాధనం సార్, అది 50 లక్షలు తీసుకుంటాడు మొదటి పేజీలో తగలెట్టినందుకు. ప్రజాధనం సార్ యాడ్ తెలుసు, నేను చెప్తాను రేట్ కూడా చెప్తున్నాను కదా, 50 లక్షలు ఫ్రంట్ పేజ్ యాడ్, 50 లక్షలు తగలబెట్టి ఎవరి పెళ్లికి ఎవరు బాజాలు కొడుతున్నారు, అయ్యిని పెళ్లికి బాజాలు కొట్టింది ఎవడు తెలుసుకోమనండి ప్రజలకు. ఇక్కడ నేను అంటుంది ఆ లబ్ధిదారుడు అంత క్లియర్గా చెప్తున్నప్పుడు ఈ 3,12,000 అందరూ లబ్ధిదారులే కదా. ఇదేంటి నా ఇంట్లో మళ్ళీ నాకు గృహప్రవేశం కనీసం ఆ రోజైనా పప్పానం పెట్టుకుని వీళ్ళు పోనీ ఆ గృహప్రవేశం ఖర్చు అట్ట కీసేంటి ఏంటి అసలు ఏం చేయాలంటున్నా అంటే, ఒక దాన్ని ఏమంటారో తెలియదు, ఒక జబర్దస్త్ కామెడీ షో ఉంటుంది, మనం ఏదైనా మంచి ఎంటర్టైన్మెంట్ కోసం ఆ షో చూస్తూ ఉంటాం సార్. సాధారణంగా నేను ఇలాంటి అలా కదండి, ఇలాంటి సాధారణంగా ఏంటంటే బండో కారో కొన్నప్పుడు అలాంటి కీ ఇస్తారు. అవును, ఏదైనా షోకి వెళ్ళినప్పుడు రియాలిటీ షోలో వాటిలో విన్నర్స్ కి పెద్ద చెక్ అట్ట చెక్ ఇస్తారు. ఈవెన్ మీరు క్రికెట్ మ్యాచ్ లో గెలిచిన ఇట్లాంటి కీస్ ఇస్తారు, క్రికెట్ మ్యాచ్ లో గెలిచిన ప్లేయర్లకు కూడా, ఎందుకంటే వీళ్ళు క్రికెట్ ప్రోత్సాహాలు కూడా చాలా బాగా ఇస్తున్నారు కదా, వాళ్ళకి ఇలాంటి కీసే ఇస్తారు కదా, ప్రైజులు లక్కీ బట్టల షాపుల్లో ఇస్తారు. అలా ఇచ్చినట్టు ప్రజలు నవ్వుకుంటారు, అసలు ఏం ఉండదా వీళ్ళకి, మనం ఈ కీ ఇస్తే నవ్వుకుంటారు ఆ ప్రజలని అనుకోరా? ఎందుకు నవ్వుకోరు? ఆయన ఏమన్నాడు లబ్ధిదారుడు ఏమన్నాడు అది చాలు నాకు, వీళ్ళందరూ ఏమనుకున్నా నాకు అనవసరం. ఒకటి మాత్రం నేను చెప్పగలను సార్, ఇది చంద్రబాబు, నేను రోజుకి 2 సార్లు గిల్లి చూసుకుంటూ ఉంటాను. తెల్లారు లేచి ఆ వార్త ఏదైనా చూసినా, చంద్రబాబు గారు ఏమైనా మాట్లాడినా, ఏంది చంద్రబాబు గారైనా ఇదేంటి ఇలాగైంది ఎలా మాట్లాడుతున్న రేట్ అని, ఏ విషయంలో అయినా సరే. ఇప్పుడు మీరు ఇది ఒక ఎత్తి అయితే, ఇంత ఒక చూడండి శాశ్వత గృహ నిర్మాణం అన్నది నేను ఎప్పుడో రామారావు గారి ఆయనలో చూశాను సార్, పక్కా ఇల్లు కట్టేవాడు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఎందుకంటే ఇందిరాగాంధీ గారి ఇల్లు అని చెప్పి ఇందిరమ్మ గృహాలని కాంగ్రెస్ ఆయల్లో ఎన్ని ఇల్లు కట్టి వచ్చినా, లేకపోతే మా కేసీఆర్ గారు ఇక్కడ 2 బెడ్రూమ్ ఇల్లు అని చెప్పినా సరే, గ్రౌండ్ అయినవి లెక్కకు చూసుకుంటే మాత్రం ఇంత అనర్గళంగా ఇంత అవలీలగా ఒక బృహత్తర కార్యక్రమాన్ని గ్రౌండ్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. సో నేను ఎప్పుడైనా సరే ఒక విజనరీ లీడరు, తర్వాత విజన్ ఉన్న లీడరు, తర్వాత ఇవన్నీ మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక విషయం చెప్తానండి.
నేను ఇవాళ ఒక అతనితో మాట్లాడుతుంటే అతను కూడా అనలిస్టే నాకు ఒక మంచి విషయం చెప్పాడు అతను. సాధారణంగా మనకు చూడండి ఒక ఒంట్లో బాగోలేనప్పుడు మనకేంటంటే పారాసిటమాల్ ఇస్తారు, అది ఇంకొంచెం అది తగ్గడానికి ఇన్స్టెంట్గా. అలాగే యాంటీబయాటిక్ కూడా ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి రెండు ఇచ్చాడు. ఇప్పుడు ప్రజలకి పారాసిటమాల్ అంటే యాంటీబయాటిక్ అంటే ఏంటో నేను చెప్తాను. పారాసిటమాల్ ఎలా ఇచ్చాడంటే సార్, డీబీటీ పథకంలో దగ్గర 2.5 లక్షల కోట్ల పైచీలక తృణప్రాయంగా బడ్జెట్లోంచి తీసి ఇచ్చాడు. 2,70,000 కోట్ల పైచీలక. అలాగే యాంటీబయాటిక్ అంటే ఈ విజనరీ లీడర్కి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఎందుకంటే సంపద సృష్టిస్తానని కూడా చెప్తూ ఉంటాడు కదా, చిన్నపిల్లలకి నాడు నేడు స్కూల్ పరివర్తనతో ఇప్పుడు మీరు నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మీ నాన్నగారు చదివిస్తే ఈ స్థాయికి వచ్చి 10 రూపాయలు సంపాదించుకోవడానికి సంపద సృష్టించే వాళ్ళ మన ఫ్యామిలీలో మన రోల్ మనం ప్లే చేస్తున్నాం. ఇది యాంటీబయాటిక్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల చదువుతో నాంది పలికాడు. ఇప్పుడు మామూలుగా ఎలిమెంటరీ స్కూల్ అయిన తర్వాత హై స్కూల్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ, లేదంటే ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్ కోర్సులు ఏవో చదువుకోవడం, ఇవన్నీ ప్రవాసమే కదా సార్. ఈ ప్రస్థానంలో వాడు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే స్పాన్ ఆఫ్ 20 years he will become an entrepreneur or he will be an employee or whatever you name it as. He will become a resource for his family. సంపద సృష్టిస్తారు. వీళ్ళు 18 నెలల కాలంలో ఒక పారాసిటమాల్ కానీ ఒక యాంటీబయాటిక్ కానీ ఇవ్వని దీంట్లో విజనరీ అని చెప్పుకోవడానికి వీళ్ళకి అర్హత ఉందా, జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా చెప్పండి. ఇంకొకటి మీరు ఇందాక ఇంకోటి కూడా అన్నారు, ఈ కంపెనీల విషయంలో ఇంకోటి చెప్తాను మీకు. వాళ్ళు ఈ నారా లోకేష్ గారు ట్వీట్కి మీరు సమాధానం చెప్పారు. అవును, కానీ ఇందులో వాళ్ళిద్దరు ద్వయం ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. ఈ ఏదైతే ఇది ఇచ్చారో దాంట్లో ఎంత ఘోరం అంటేనండి, వాళ్ళు ఇంచు కూడా తగ్గకుండా మీరు చూడండి, సీఎంఓ ఆఫీస్లో చంద్రబాబు గారు బొమ్మ పెట్టి వేసేసారు. బాబు ఇది ఒకసారి జూమ్ చేయమ్మా బాబు, ఇది ఒకసారి జూమ్ చేయమ్మా. ఓకే, వాళ్ళు బిజీ ఉన్నారు. ఎందుకంటే దీంట్లో సీఎంఓ ఆఫీస్ అని చంద్రబాబు గారి బొమ్మ ఉంది కిందన ఆఫీస్ నుంచి. ఓకే, రైట్. ఇది ఎప్పుడు 2023లో జిఎస్ సమ్మిట్ మీరు ఇందాక క్లియర్గా చెప్పారు. అట్లీస్ట్ ఒక ఇయర్ ఒక సమ్మిట్లు దానికి ఒక ప్రెసిడెన్సీ ఉంటుంది కదా సార్, అలాంటిది కూడా వాళ్ళు తృణప్రాయంగా వాళ్ళ పేరులో వాళ్ళు మార్చుకోవడానికి వాళ్ళు అసలు దే ఆర్ నాట్ హెజిటేటింగ్ ఎట్ ఆల్. రైట్. ఇప్పుడు నేను కొత్త ఇండస్ట్రీ తీసుకురామన్నా, ఎందుకంటే నిన్న కాక మొన్న ఆ గూగుల్ డేటా సెంటర్ విషయంలో అదానీ అన్నదాన్ని ఒక కవర్ వేసి కోడిపేటలో దొరికిన తర్వాత మళ్ళీ ఇదే ప్రస్థానంలో ఈరోజు ఇంకో ఎనర్జీ ఇష్యూలో నేను ఇంకోటి చెప్తున్నాను. పవర్ సెక్టర్లో మోనార్క్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ప్రపంచంలో ఆయనకు ఉన్నంత నాలెడ్జ్ ఎవరికి ఉండదు, ఎందుకంటే పవర్ సెక్టర్లో అతనికి ఉన్నంత కమాండ్ ఎవరికి లేదు. అలాంటి వ్యక్తి మీరు చూడండి, ఇందాక మీరు ఆ తపెల పేపర్లో రాసిన దీంట్లో చూడండి, అవన్నీ పవర్ సెక్టర్తో ఒప్పందాలు. మీరు గమనిస్తే స్పాన్ ఆఫ్ నో టైం గ్రీన్ కోల్ ఆడేది కూడా ఏమీ కాకుండా గ్రౌండ్ అయింది. అది విజన్ అంటే. రైట్. ఇది తెలుసుకోమనండి వాళ్ళు ఫస్ట్. మీకు ఒకటే చెప్తున్నాడు, వ్యవసాయం దండగానే వ్యవసాయానికి ప్యారలల్గా ఉన్న పాడి పరిశ్రమలతో బతకడం మాత్రం వచ్చు. మీకు అర్థమవుతుందా? అది అర్థమైంది. వ్యాపారాలు వాటితోనే కదా చేస్తున్నారు. అదే చెప్తున్నాను, అది కూడా మీ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి. నాటి డైరీ వ్యవస్థలకి తృణప్రాయంగా భూమి నలిపినట్టు నలిపేసి ఒక్కలో మోనార్కుల్లో బతుకుతున్న ఉదంతాలు చూసుకున్న తర్వాత ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. రైట్. నాగార్జున గారు, కష్టం మీది, ఖాతా మాత్రం చంద్రబాబు నాయుడు గారిది అన్నట్టుగా ఉంది. మీరు నిజంగా పాత చింతకాయ పచ్చడి లాంటి ప్రశ్నే అడగాలనుకుంటున్నా. అడిగాను ఇప్పటికి చాలాసార్లు, మళ్ళీ అదే ప్రశ్న. ఇంత చేసిన మీరు ఎందుకు చెప్పుకోలేకపోయారు సార్? ఇప్పుడు వస్తున్నారు ఇది మాదే మేము తెచ్చిందే అని. ఆ క్రెడిట్ అప్పుడే చెప్పుకో ఉంటే చాలా లాభపడేవాళ్ళేమో అని అనిపిస్తుంది నాకు. మీరు ఆ విషయంలో నాగార్జున యాదవ్ అనకండి సార్, ఎందుకంటే ఎప్పుడో సాక్షికి వచ్చినప్పుడు డేటాతో కనపడుతున్నటువంటి జగనన్న కాలనీలు, కంటికి ముందే కనపడుతున్నటువంటి ఇండ్ల నిర్మాణం జరుగుతున్నప్పుడు ప్రజలకి ప్రత్యేకంగా ప్రచారం చేసుకోవాలనేటువంటి తలంపు అటువంటిది ఉండకూడదని ఆ రోజు మేము అనుకున్నామో లేదో, ప్రజలకి సహాయం చేయాలనేటువంటి కాన్సెప్ట్లో వాళ్ళని మేము చెప్పుకోలేకపోయామని ఇప్పుడు మాత్రం బాధపడాల్సి వస్తుంది. సరే, హలో వినపడుతుందండి? క్లియర్ చెప్పండి. హలో నాగార్జున గారు, వినిపిస్తోందా? క్లియర్గా ఉంది మీ వాయిస్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈ 3 లక్షల సంబంధించినటువంటి ఇల్లు మేమే కట్టించామని చెప్తారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అటువంటి మనసు ఉందా? సో ఇది ఆయన మనసులో మాట అండి, నారా చంద్రబాబు నాయుడు గారి మనసులో మాట ఏముందంటే, తగిన వాతావరణాన్ని కల్పించినట్లయితే భారతదేశం సుపర్ణం అవుతుందని దృఢంగా విశ్వసించే వ్యక్తి కలం నుండి వెలువడ్డ గ్రంథం. ఇది నేను రాయలా,
చంద్రబాబు నాయుడు గారు రాశారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు రాసిన ఈ గ్రంథంలో 31వ పేజీలో ఎన్నికల రాజకీయాల్లో భాగంగా ఉచిత సరఫరాల కాలం దాటిపోయింది. కొన్ని దశాబ్దాల పాటు ఇటువంటి రాజకీయాలు చూసాం. దేశ ఆర్థిక పరిస్థితి ఇటువంటి వాటిని భరించలేదు. ప్రభుత్వ ఓటును తగ్గించుకోవడానికి ఆదాయాన్ని పెంచుకోవాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఉచితంగా ఏ పథకం ఇవ్వకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి విధానం. ఇది పాపం ఆయన రాసిన గ్రంథం. ఈయన ఒక 3 లక్షల ఇల్లు రాష్ట్ర ప్రజలకు కట్టించాడా అంటే ఇప్పుడు నమ్మాల్సిన అంశం అంటే నమ్మలేం. ఎందుకు చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 ఏళ్లలో 71,811 ఎకరాలు, దాని మార్కెట్ వాల్యూ వచ్చి 56,102 కోట్లు. ఈ 56,102 కోట్ల విలువైనటువంటి 76,000 ఎకరాల్లో 36,026 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టి 31,09,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దీన్ని సమర్థిస్తూ ఆగస్టు 10, 2023న లోక్సభలో ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రశ్నకు జవాబు ఇది. అంటే 21,32,432 హౌసులు శాంక్షన్ అయినాయి, 19,97,115 హౌసులు నిర్మాణం జరుగుతుంది, 8,15,473 నిర్మాణం పూర్తయిందని 2023 ఆగస్టులో ఇచ్చినటువంటి ప్రశ్నకు సమాధానం. దాని తరువాత జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎన్నెన్ని శాంక్షన్లు అవుతున్నాయి, ఎన్నెన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి అని భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇదంతా అయిపోయిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ 18 మార్చి 2024లో 91,803 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులతో 21 లక్షల ఇల్లు కడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక మరొకటి ఇది. దీంతో పాటు మేము ఓడిపోయిన తర్వాత జూన్లో మేము ఓడిపోయాం, June 4 మేము ఓడిపోయాం. June 13, 2024న ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పిఐబి ఇచ్చినటువంటి ప్రకటనలో టాప్ 10 స్టేట్స్ భారతదేశంలో బీహార్ 3 లక్షల ఇల్లు కట్టినాయి, రాజస్థాన్ 3 లక్షలు, కర్ణాటక 6 లక్షలు, వెస్ట్ బెంగాల్ 6 లక్షలు, తమిళనాడు 6 లక్షలు, మధ్యప్రదేశ్ 6 లక్షలు, గుజరాత్ 10, మహారాష్ట్ర 13, ఉత్తరప్రదేశ్ 17. నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాంక్షన్ చేసుకున్న ఇల్లు 21,37,028. జగన్మోహన్ రెడ్డి గారంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులు, ఈ కాపీలు. ఇదంతా మన కళ్ళ ముందు మనకు కనపడుతుంటే చంద్రబాబు నాయుడు గారు 3 లక్షల ఇల్లు నేను తీసుకొచ్చానని చెప్తున్నారు. ఇదే కాదండి, ఇది ఒకటే కాదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి లోకేష్ గారు ప్రత్యేకంగా ఇటువంటి పబ్లిసిటీలు చేస్తూ ఉన్నారు. ఆ 2 నిమిషాలు అవి చెప్తాను. ఇది 2025 జూన్లో ఇది అశోక్ లైలాండ్ నేనే తీసుకొచ్చా అని చెప్పారు. వాస్తవం ఏంటి, 2021 ఫిబ్రవరి 19నే అశోక్ లైలాండ్ ఉత్పత్తి చేసింది. దానికి సంబంధించినటువంటి పేపర్ ఇది. తరువాత కాకినాడ సెజ్జలో రైతులకు విముక్తి అని మళ్ళీ ఇంకొక పబ్లిసిటీ స్టంట్ వేశారు. రియాలిటీ ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇచ్చారు, దానికి సంబంధించిన ప్రూఫ్ ఇది. ఇంకొకటి ఏపీలో డైకిన్ 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పడుతుందని మరొకసారి పబ్లిసిటీ. వాస్తవం ఏంటి, 2022లోనే డైకిన్ని ప్రారంభించి ఉత్పత్తి కూడా ప్రారంభించారు, దానికి సంబంధించినటువంటి కాపీ ఇది. దాంతోపాటు ఎన్టీపీఎస్లో 1,00,000 మందికి ఉద్యోగాలని చంద్రబాబు నాయుడు గారు మరొక పబ్లిసిటీ స్టంట్. వాస్తవం ఏంటి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే చేసినటువంటి రియాలిటీ ఇది. దాంతోపాటు తీరానికి హారం, లాజిస్టిక్ గేట్వేగా తూర్పు తీరం అని పోర్టుల్ని ఆయనే కట్టాయని చెప్తున్నారు. పోర్టుల్ని కట్టి జాతికి అంకితం చేసినటువంటి రియాలిటీ ఇక్కడ మనకు కనపడుతుంది. దాంతోపాటు భోగాపురం విమానాశ్రయం, ప్రగతికి పునాది భోగాపురం అని చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి పునాది రాయేసింది జగన్మోహన్ రెడ్డి గారికి, దానికి సంబంధించినటువంటి వార్త ఇది. దాంతోపాటు ఆదాని డేటా సెంటర్, ఆదాని ఎయిర్టెల్ డేటా సెంటర్కి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి శంకుస్థాపన చేసినటువంటి పేపర్ ఇది ఉంటే గూగుల్తో చారిత్రాత్మక ఒప్పందం అని చెప్పి వాళ్ళు రాస్తారు. ఇంత ఈ స్థాయిలో పబ్లిసిటీకి చేసుకుంటూ వీళ్ళు ఈ విధంగా ప్రయత్నాలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ సంస్థకి గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి డేటాకి సంబంధించినటువంటి కేబుల్ వైర్ తీసుకురండి అని చెప్పి
2021 మార్చి 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ దేశానికి రాసినటువంటి లేఖ ఇది. ఇంత కేటగారికల్గా క్లియర్గా అన్ని రకాలైనటువంటి సంస్థలు అన్ని రకాలైనటువంటి అభిప్రాయాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారనేటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలిసినా కూడా సో ఆ క్రెడిట్ నేను తీసుకోవాలనేటువంటి కార్యక్రమం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ తీసుకొచ్చారని చెప్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు 2014-19 నుంచి ఆయన తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు 22,628 కోట్లు అంతే. దీంట్లో అసలు వేరే నెంబర్ చంద్రబాబు నాయుడు గారు కాదు కదా, మొత్తం చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గం వచ్చినా కూడా ఇంతకు మించి ఆయన పెట్టుబడులు తీసుకురాలేదు. 5 ఏళ్లలో 323 MOUలు చేసుకుంటే అందులో 13% అంటే 45 ప్రాజెక్టులు మాత్రమే కంప్లీట్ చేయగలిగారు. దానికి సంబంధించి 22,628 కోట్ల రూపాయలు. ఆయన జనరేట్ చేసినటువంటి ఎంప్లాయ్మెంట్ 65,927 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంతకు మించి చంద్రబాబు నాయుడు గారు మొదటి 5 ఏళ్లలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ఏదో అంటున్నారు కదా ఆర్ఎన్ పవర్ ఆయన తీసుకొచ్చారని. ఇప్పుడు ఇంకా ఆయన దానికి రెన్యూకు సంబంధించిన వాళ్ళు ఇంకా ఆంధ్రప్రదేశ్ సీఎం ట్విట్టర్లో ఏం రాశారో చూడండి. రాష్ట్రంలో వ్యాపారాలు ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ చాలా మద్దతు ఇస్తున్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో రాష్ట్రంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. సుమంత్ సిన్హా, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ రెన్యూ పవర్. ఇది ఈయన మాట్లాడింది 2023 తర్వాత. అక్కడ మేము ఒప్పందాలు చేసుకున్నామని చెప్పండి. దాంట్లో సీఎంఓ చంద్రబాబు గారి బొమ్మ చూడండి పైన. అదే సీఎంఓ ఆంధ్రప్రదేశ్ ఆ ట్విట్టర్లో ఆయన ఇంకా ట్వీట్ డిలీట్ చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్వీట్ చేసినటువంటి సీఎంఓ ఆంధ్రప్రదేశ్ అనే ట్విట్టర్ అకౌంట్లో ఇంకా ఇది ట్వీట్ చేయలే, ఈ ట్వీట్ డిలీట్ చేయలే. ఇప్పుడు మనం చూసాం కాబట్టి డిలీట్ చేస్తారు. అందుకని చంద్రబాబు నాయుడు గారి ఫోటో అట్లానే కనపడుతుంది. అప్పటిది అలానే ఉంది. దాంతోపాటు 9 మార్చి 2020న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రెన్యూ పవర్స్ వాళ్ళు రాసిన లేఖ. సూపర్ అయ్యా మీరు ఇంకొంచెం సదుపాయాలు కల్పిస్తే మేము ఇంకా ఎక్కువ పెట్టుబడులు పెడతామని చెప్పి వాళ్ళు రాసినటువంటి లేఖ. ఇంత క్లియర్గా కనపడుతున్నప్పుడు మళ్ళీ అనంతపురం జిల్లాలో ఇదే రెన్యూ పవర్ వాళ్ళు అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం చెల్లిస్తూ ఎన్నో రకాలైనటువంటి వాటర్ ప్లాంట్లు అవి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు మనకు కనపడతా ఉన్నాయి. కాబట్టి అనవసరంగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కార్యక్రమాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు పడేటువంటి కష్టాన్ని వాళ్ళు ఏదో క్రెడిట్ పొందాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తే అది కాదు. వాళ్ళు చేయాల్సింది ఏంది, సూపర్ 6 హామీలు అమలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి మేము ఈరోజు చెప్తున్నాం, ఎస్ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారి దగ్గర కానీ ప్రభుత్వ యంత్రాంగం ఉంది కదా, ఎస్ వీఆర్ ఛాలెంజింగ్. జగన్మోహన్ రెడ్డి గారు లార్జ్ అండ్ మెగా ప్రాజెక్టుల ప్రకారం 86,407 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. చేయలేదని చెప్పమనండి. 69,196 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు. ఏంది ఓన్లీ మెగా అండ్ లార్జ్ స్కేల్లో. ఎంఎస్ఎంఈలో 2,98,393 కొత్త ఎంఎస్ఎంఈలు వస్తే 27,233 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. 19,63,487 మందికి ఎంప్లాయీస్ వచ్చినాయి. నెంబర్ సహా చెప్తున్నా, దీని మీద చర్చకు రమ్మని చెప్పండి. ఐటీలో 58 సంస్థలు తీసుకొచ్చాం, దాని ద్వారా 24,252 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఎలక్ట్రానిక్స్ రంగంలో 17 సంస్థలు తీసుకొచ్చాం, దాని ద్వారా 6,688 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. 22,900 మందికి ఎంప్లాయ్మెంట్ జరిగింది. మేము 6 పోర్ట్లు డెవలప్ చేసాం, 10 ఫిషింగ్ హార్బర్లు డెవలప్ చేసాం, 6 ఫిషింగ్ లైనింగ్ సెంటర్లు డెవలప్ చేసాం, 1 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసాం, 3 ఇండస్ట్రియల్ క్యారిడార్స్ మేము డెవలప్ చేసాం. ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు నచ్చిన వేదిక మీద మేము ఇచ్చినటువంటి నెంబర్స్కి సంబంధించి ప్రతిదీ ప్రూఫ్తో మేము తీసుకొస్తాం. మీరు ఆ ఛాలెంజ్ని స్వీకరించండి. మీరు ఛాలెంజ్ని స్వీకరించకుండా ఇట్లాంటి క్రెడిట్ చోరీలు చేసుకుంటే ప్రజలు నవ్వుతున్నారనే విషయాన్ని మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం. రైట్, మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాము. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హెలికాప్టర్లో తిరుగుతూ వీడియో షూట్ చేశారు. కెమెరామెన్ గంగతో పవన్ కళ్యాణ్ అనే సినిమా టైటిల్ లాగా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది ఆ వీడియో షూట్ చేయడము అవన్నీ కూడా. ఒక్కసారి చూపించండి. మీరెవరైనా పొరపాటున అది కరకట్ట మీద అక్రమంగా నిర్మించినటువంటి ఇళ్ళు వాటిని హైడ్రాతో కూల్చేయడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధపడ్డారని అనుకుంటే పొరపాటు. ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి.
ఎస్, ఇది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటవీ భూముల్ని ఆక్రమించుకున్నారని వీడియో షూట్ చేసి పెట్టారు. రైట్, అది కోర్టులో ఉందా, అయిపోయిందా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూద్దాము. ఆల్రెడీ పట్టా భూములని వారు చెబుతున్నారు, దానికి సంబంధించి ఎవిడెన్స్ కూడా బయట పెట్టారు. గతంలో ఈనాడు అలాంటి వార్త రాసినందుకు కూడా వారికి నోటీసులు ఇస్తామని కూడా చెప్పారు. మరి ఇప్పుడు ఏం జరుగుతోందో ఒక్కసారి చూద్దాం. ఎర్లియర్ ఆక్యుపైడ్ ఏరియా ఎక్వెటెడ్. ఓకే, రైట్, బాగా క్లియర్గా రాశారు అందులో. ఎస్, మీరు చెప్పండి సార్ ప్రసాద్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా హెలికాప్టర్ ఎక్కి అక్కడికి వెళ్ళి అది షూట్ చేసి పెట్టారు. సరే, నిజంగా తప్పు చేస్తే మాత్రం ఎవరైనా తప్పు తప్పే. అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా ఒకటే. కానీ ఎందుకు ఇప్పుడు ఉన్నట్టుండి ఆల్రెడీ నలుగుతున్నది పాతబడిపోయింది, పక్కన పెట్టేసిన అంశాన్ని మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు? గోమాంసం పట్టుబడిన తరువాత మా సనాతని గారు పాపం దానిపైన రియాక్ట్ కాకుండా ఒక్కసారిగా ఇలా వెళ్ళిపోయారే. హిందూ ధర్మ పరిరక్షకుడిగా, హిందూ ధర్మ పరివ్రాజకులుగా పేరు పొందినటువంటి వారు ఆ గోమాంసం గురించి మాట్లాడకుండా దాన్ని ఏమన్నా డైవర్ట్ చేయడానికి హెలికాప్టర్ ఎక్కారా, లేకపోతే అక్కడ నిజంగానే అటవీ భూముల్ని ఆక్రమించి పెద్దిరెడ్డి గారు అక్కడ కట్టుకున్నారా? మా ఒకటో కృష్ణుడు నాగబాబు గారు వెళ్ళి దీని మీద ఆ రోజు తిరుపతి వేదికగా మాట్లాడి వెనక్కి వచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు రెండో కృష్ణుడిగా పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ ఎక్కి ఫోటోలు తీశారు. దాని పూర్వపరాలు వీళ్ళకి ఏమైనా తెలిసి ఏడిస్తే దాన్ని బట్టి మనం ముందుకెళ్ళొచ్చు. అటవీ శాఖ మంత్రి కాబట్టి ప్రైవేట్ ల్యాండ్లో ఏ ల్యాండ్లో వాటి మీద అవగాహన లేకుండా, దీనికి నాకు తెలిసినంత వరకు 75 ఎకరాల ప్రైవేటు భూమి 2001లో కొనుగోలు చేశారు. ఓకే. రెండోది ఏంటంటే 1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ నిర్ధారించింది ఏది, ఇది అటవీ భూమి కాదని 1981లో. అలాగే టీడీపీ కాంగ్రెస్ సాయంలో 2 సార్లు రెవెన్యూ అటవీ శాఖల సర్వేల్లో అది తేలింది మళ్ళీ క్లియర్గా. ఈనాడు ఈటీవీ మీద ఎలాగో పరువు ట్రస్ట్ వేశారు. ఓకే, అది పక్క విషయం. కానీ సార్ ఒకటి నేను చెప్పగలను, గతంలో సజ్జల గారి బ్రదర్ది కడప పరిసర ప్రాంతాల్లో అటవీ భూమి అని ఇలాగే చెలరేగిపోయారు. ఈ 2 రోజులు ఎప్పుడైనా మీకు ఒక ఇష్యూ అయినప్పుడు ప్యారల్గా ఇంకొక పనికిమాలిన ఇష్యూని ఎత్తికేసుకుంటారు. అది కూడా మీరు ఇవాళ ఆవు మాంసం దొరికింది వాళ్ళ దాని మీద ఎందుకు ప్రతిస్పందించట్లేదంటే వాడికి ఎవడైనా ఇంపార్టెంటే కదా. అలా కాదు, అక్కడ వాడికి ఎవడైనా గోళీలాడిన రెడ్డి గారు నిజంగానే ఆక్యుపై చేశారని ఉంటే ఇది ఇంపార్టెంటే కదా, అది దానికంటే అని అనుకున్నారేమో. పెద్దిరెడ్డి గారు ఏమైనా మొన్న ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి బయటకు వచ్చిన స్టూడెంట్ ఏంటి సార్? కాంటెంపరీ పాలిటిక్స్లో ఆయన రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో నువ్వా నేను అన్నట్టు రాజకీయాలు చేస్తున్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఈ ప్రవాసంలో ఎన్ని ప్రభుత్వాలు మరి 2014 నుంచి 19 కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కదా. అవును కదా, ఎప్పుడేమి? అరే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాదు కదా. ఆయన ఎప్పుడు కొన్నాడండి? 2001లోనే ప్రైవేట్ ల్యాండ్ అని డిక్లరేషన్ ఉంటే 2001లో గవర్నమెంట్ ఎవరిది? 2001 తర్వాత 2004 రాజశేఖర రెడ్డి గారు, 2004 తర్వాత 2009 మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్, తర్వాత రాష్ట్రం విడిపోయింది 14లో చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ కదా. అరే కరెక్ట్ కదా, భలే పాయింట్ చెప్పారే. అలా కదా, పవన్ కళ్యాణ్ గారికి తెలియదు పాయింట్. ఆయనకి అసలు ఏడు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వాళ్ళ అన్నయ్యని సమర్థించాలి. మా అన్నయ్య వెళ్ళిన దానికి మీరు ఇలా బూమెరాంగ్ చేస్తారా? ఈ ఫోటోల్లో ఎక్కడైనా ఒక ఇంచాలి. సరస్వతి ప్రాజెక్ట్స్ చూడండి, ఎంఆర్ఓ గారిని వెళ్ళమని తోలుకుని వెళ్తే ఆవిడ ఏడు చెప్పింది, మొహమ్మద్ ప్యాండిల్ చెల్లి పంపించింది, ఇందులో ఒక్కటి కూడా లేదని. అలాగే ఇది కూడా ఇంకోసారి డైరెక్ట్గా వెళ్తారు, మళ్ళీ వాళ్ళ అధికారులు వెళ్తారు, వాళ్ళు అప్పుడు ఇచ్చింది కాంట్రడిక్షన్ ఏం లేదు సార్, ఇది యాక్యురసీ అని చెప్తారు. ఇవన్నీ శ్రీలంక బొమ్మ బాగానే వేశారు, ఇండియా మ్యాప్ కింద ఉన్న శ్రీలంక బొమ్మ బాగానే చూపించారు. ఒకవేళ అట్లా తీయాల్సి వస్తే కరకట్ట నివాసాలు తీయద్దా? అంటే ఒకవేళ తప్పుంటే ఇది కూడా అనుకుందాంలేండి, ఇది కూడా అనుకుందాం. ఇప్పటికీ నేను లక్షలు చెప్పాను, మీరు ఒరిజినల్ జర్నలిస్ట్లో ఆలోచించారు. సమర్థిద్దాం, ఆయన్ని సమర్థించే మాట్లాడుకుందాం. కరకట్ట నివాసం చంద్రబాబు నాయుడు గారిది ఫోటో తీద్దాం, దాన్ని మునక్కుండా బుడమేరిది ఏదో గేట్లు దాన్ని చక్కగా డైవర్ట్ చేయడానికి ఏంటి మాట్లాడారు వాళ్ళు? ప్రజావేదిక మాట్లాడతారు, దాని వీడియో తీయద్దా? తీయరండి, మేము ఎందుకు తీస్తాం? మేము ఓన్లీ టాస్క్ మాకు ఇచ్చిందే మేము పనిచేస్తాం. ఇప్పుడు హెలికాప్టర్ మీద వెళ్ళిన దానికి ఏం చేయాలి? నేను పెద్దిరెడ్డిని ఇటు కొడతాను సార్, ఇటు నుంచి బెదిరించుకుంటూ వస్తాను, ఈ విషయాలు రండి. ఎందుకంటే వాళ్ళ గోమాంసం దొరికింది, లక్షల కేజీల్లో దొరికింది కదా. ఓకే, ఇప్పుడు ఆ ఇష్యూ మాడాలంటే ఇప్పుడు ఆయన ఎతకాలి. ఎవరు అడిగి వైఎస్ఆర్సీపీతో ఏమైనా లింకులు ఉన్నాయని ఎతకాలి ఫస్ట్. ఫోటోలు మార్ఫింగ్ చేయొచ్చు కదా, అలాంటివి దొరికిపోతారు ఇప్పుడు టెక్నాలజీ వాళ్ళ దగ్గర. ఎప్పుడో ఏదో పెళ్లిలో ఒక 10 ఏళ్ల క్రితం తీసుకుంటారు ఆ ఫోటోలు, అవన్నీ అడిగారు. అందులో ఆడికి ఆడికేమో ఇప్పుడు కనీసం గోళీలు ఆడేమో టైంలో అయినా వైఎస్ఆర్సీపీ వాడడం ఎత్తుకుతున్నారు. అప్పటిదాకా వాళ్ళు మాట్లాడరు, ఎందుకంటే సనాతన ధర్మంలో మాంసాలు అవన్నీ గురించి మాట్లాడే ఇది ఉండదు. గోమాంసం అన్ని లక్షల టన్నుల కొద్ది పట్టుబడి పెట్టమనండి సార్. ఇక్కడ ఆల్కబీర్ లాగా అఫీషియల్గా కంపెనీ పెట్టి పని చేయమనండి. కోల్డ్ స్టోరేజ్లు పెట్టుకుని నాటకాలేమే
అంటే మాది 124 స్థానాలు వచ్చిన ప్రభుత్వం కాబట్టి మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న. అంటే మేము నాటు సారా అమ్ముతాము, నకిలీ సారా అమ్ముతాము, లేకపోతే గోమాంసం అమ్ముతాము, మేమేమైనా చేసుకుంటామా? కాదండి, అక్కడ అలా కర్రక్ జెండా బ్యాచ్లో వాళ్ళు ఉంటారు కదా సార్, పాంకోళ్ళు వేసుకుని ఉంటారు కదా, అలా గోమాతల విషయంలో ఇదే కదా సుబ్రహ్మణ్యం గుప్తా. ఒకటి చెప్తున్నాను, వాళ్ళు వెళ్ళి ఒకసారి ఘెరావులు చేయడం, ధర్నాలు చేయడం ఉండవా? అట్లీస్ట్ మా రాజా సింగ్ లాగానే ఒక 80 యాక్షన్ చేయొచ్చు కదా వెళ్ళి. ఎలక్షన్స్ ముందు ఏమైనా ఉంటే ఆవులు వెళ్ళిపోతున్నా, కబేరాలకు వెళ్తున్నాను అని పట్టుకొని మాట్లాడుతుంటారు కదా, తినాలి కదా. ఆయన బాపట్ల ఎమ్మెల్యేకి బాగా క్లోజ్ అంట. మాస్క్ పెట్టాడు, ఆవిడ కనుమని రాకుండా చూడండి, కరోనా వెళ్ళిపోయిందిరా బాబు, ఇంక మాస్క్ లేవి తీయండి అని చెప్పాలి. సో ఇవన్నీ తీసి నేను ఒకటి చెప్తాను, విశ్వ హిందూ పరిషత్ కానీ ఇలాంటివి ఎందుకు ప్రతిస్పందించవు? గోవు మనకి తల్లితో సమానం. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళందరూ ఎందుకు ప్రతిస్పందించి మాట్లాడట్లే? ఇది కూర్చొని మాట్లాడాలి కదా. రైట్. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే మాత్రం కలిపడిపోయేవారు కదా. కరెక్టే. జగన్మోహన్ రెడ్డి గారే వ్యాపారం చేస్తున్నారని, తాడేపల్లికి దానికి లింక్ ఉందని చాలా వచ్చేసేవి. అసలు దేశవ్యాప్తంగా నేను ఒకే ఒక విషయం చెప్తాను. ఆంధ్రప్రదేశ్ గోమాంసం విక్రయానికి, అక్రమంగా విక్రయానికి నిలవగా మార్చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇక ఎల్లో మీడియా ఓదరగొట్టేసేది, దేశవ్యాప్తంగా చర్చ పెట్టేవాళ్ళు కాదండి. ఇప్పుడు ఈ లైన్లో సోషల్ మీడియాని కూడా మేనేజ్ చేయగలరు కదా. ఏదైనా నేను పంపించారు కదా తెలుగు మీడియా, అంతా బయటకు వెళ్ళిపోండి. తెలుసా మీకు ఏపీ భవన్లో గుర్తుంది లోకేష్ గారు నేను అంటుంది. మీరు ఒకటి గమనించండి సార్, ఆల్కబీర్ ఇక్కడ ఉంది అఫీషియల్గా, అలాంటిది ఎందుకు పెట్టచ్చు కదా? పెట్టాలని తీసుకోండి. ఎలాగో కంపెనీలు కొత్త ఎలాగో మీకు తేలేపోతారు కదా, పాత వాటికి మీరు క్లెయిమ్ చేసుకుంటారు, దీనికి కంపెనీ పెట్టించండి. ఆల్కబీర్ వెళ్ళి దుబాయ్లో మాట్లాడుకుని రమ్మనండి. 2 విషయాలండి ఇక్కడ. నేను తెచ్చిన కంపెనీలు ఇవి, నిజం చెప్పాలంటే ఇది ఒకటి మొలకలు ప్లీజ్ వీళ్ళు తెచ్చిన కంపెనీలు గోమాంసం కంపెనీ కాదు, మొలకల చెరువు నకిలీ మద్యం బ్రాండ్ కంపెనీలు అన్నట్లని వాళ్ళ ఓడిపోయిన కార్యకర్తలకి, వాళ్ళ కార్యకర్తలు పరీక్షించుకోవడానికి చేసిన ఉపాధి కల్పిస్తున్న కుటీర పరిశ్రమలు అవి. ఆ తపేల ఛానల్ ఒకటి చెప్పాడు, కుటీర పరిశ్రమ. ఇవన్నీ కుటీర పరిశ్రమలు. కనీసం ఈ కుటీర పరిశ్రమలు తెచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది అవి, వాటిని ఖాతాలో వేసుకున్నారు. వీటిని మాత్రం ఎందుకు ఈ కుటీర పరిశ్రమ, వీళ్ళు తెచ్చిన కుటీర వీళ్ళు మీకు సంపద సృష్టిస్తామని వాళ్ళకి సృష్టించుకోవడానికి ఇచ్చిన వెసులుబాటు. రైట్ సార్ మీకు ఒకటి చెప్తాను, రైట్. మనకి వీళ్ళు తెలిసి మాట్లాడతారు, తెలియక మాట్లాడతారు. ఒక చిన్న ఉదంతం చెప్తా సార్. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని మాడారు సార్. మనం భరతఖండంలో పుట్టాం. భారతదేశ స్వతంత్ర సమరం ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా సార్? మీకు నేను చెప్పకూడదు కానీ చెప్తున్నాను. 1857 సిపాయిల తిరుగుబాటు. దేనికి సార్? పంది తోట కొవ్వు తీయమన్న దాంతో మన ఉద్యమం స్టార్ట్ అయింది. అంటే ఈ భరతఖండంలో తల్లిని కానీ పందిని కానీ ఏ విధంగా ట్రీట్ చేస్తామో మనకు తెలిసిన దగ్గర ఇవాళ అత్యంత పవిత్రతతో స్వామివారి లడ్డు పోట్లో తయారు చేసే బ్రాహ్మణోత్తములే కదా. వాళ్ళు ఆ పాటి పోల్చలేరా? వీళ్ళు పౌడర్ డబ్బా ఒకటి చెప్తాడు, 68 లక్షల దాంట్లోట 58 లక్షల పామాయిల్ అట, కొత్తగా కెమికల్ అట. మరి ఎస్ వాల్యూస్, స్క్రూ వాల్యూస్ ఎలా వచ్చాయండి? అరే అడిగి తెలుగు ఉందండి అసలుకి? తెలుగు ఉండే మాట్లాడతారు వాళ్ళు. నేను ఒకటి చెప్తాను సార్, ఇవాళ మీరు కెమికల్ మిక్స్ అన్నారు, ఏదో చెప్పారు, వాళ్ళే చెప్తున్నారు ఒక పక్కన. అవి ఎందుకు సార్ చూపిస్తారు? కింద నుంచి కడిగేవాడిని ఎవడైనా మన ఇంట్లో అక్కడ చూడం. సో ఇక్కడ మీరు ఒకటి చెప్తా, ఒక ఈ స్వతంత్రావని యొక్క ఘనకీర్తి తెలీదు, చరిత్ర తెలీదు, తర్వాత దాని యొక్క సెంటిమెంట్ విలువలు తెలియవు, ఏమీ కాకుండా మాట్లాడేస్తుంటే ఒక పక్క అయోధ్య నుంచి పంపించిన లడ్డులో ఏ విధమైన మకిలీ లేదని వాళ్ళు చెప్పారు. సుప్రీంకోర్టు నోరు మూసుకుని ఉండమంటే దేవుడి దగ్గర లాగొద్దని చెప్పినా సరే వీళ్ళకి తీరువ దెబ్బ ఉందా? అసలు సిట్ వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చో, సిబిఐ ఆఫీసర్ లేకపోతే సిట్ ఆఫీసర్ బయటకు వచ్చో ప్రెస్ మీట్ పెట్టామని చెప్పాడా? వీళ్ళు ఎందుకంటే దిక్కుమల నెరేటివ్స్ అన్ని మనకి. నాగార్జున గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు విడుదల చేసినటువంటి వీడియో పైన మీ రియాక్షన్ ఏంటి? బాగుందా? పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో సినిమా షూటింగ్లో బిజీ అవుతూ మరి కొత్తగా సినిమా షూటింగ్ కోసం ఈ వీడియోలు తీసుకుంటున్నారేమో. బట్ అసలు ఆయనకున్న అధికారం ఏందో నాకు ఒకటి ఆశ్చర్యం. నిన్న 2 రోజుల క్రితం ఒక వార్త వచ్చిందండి, ప్రజల ఆస్తిలో ఎమ్మెల్యేలు వేలు పెడుతున్నారని. అవును, వచ్చింది కదా వార్త? వచ్చింది. సో మరి ఇప్పుడు పెద్దిరెడ్డి గారి సంబంధించిన ఆస్తిలో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వేలు పెడుతున్నారేమో అని అనిపిస్తుంది. అంటే ప్రభుత్వ ధనంతో నువ్వు హెలికాప్టర్ వేసుకుని వెళ్ళి నువ్వు ఫోన్ తీసి ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి బిల్డింగ్లు ఫోటోలు ఎందుకు తీస్తున్నావు? నీకేం రైట్? ఆయన మంత్రి గారు కదా సార్, అటవీ మంత్రి కదా, అటవీ శాఖ మంత్రి కదా సార్. ఆయన ఫోటోలు తీస్తున్నారు, ఏం సంబంధం? ఆయన అటవీ శాఖ మంత్రికి ఆ మాత్రం అధికారం ఉండదా తీయడానికి? అటవీ మంత్రి అయితే మన ఇంటి మీదకి వచ్చి ఫోటోలు తీస్తారు సార్. ఏ సార్ కరకట్ట ఇంటి మీద డ్రోన్ ఎగరేస్తే పెద్ద ఇష్యూ చేశారు కదా అటవీ శాఖ మంత్రి. అటవీ శాఖ మంత్రి అయితే అటవుల గురించి మాట్లాడాలి, ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి ఇళ్ళని ఫోటోలు తీస్తారా? ఇది మంచి పద్ధతేనా? సరే ఆయన గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకని. సరే ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఏపీ డిప్యూటీ సీఎంఓ దాంట్లో ఆయన రాసింది ఏంది, an exclusive aerial survey has exposed
76.74 acres ఆఫ్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ ఇన్సైడ్ ది ప్రొటెక్టెడ్ మంగళంపేట ఫారెస్ట్ ల్యాండ్స్. అంటే మంగళంపేట ఫారెస్ట్లో ఉన్నటువంటి 76 ఎకరాలు ఎవరో ఒకరు ఇది ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్ చేశారు అనేది చెప్తున్నారు. సరే, దీనికి సంబంధించి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. పి రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 3601 ఒక రిట్ పిటిషను, మిథున్ రెడ్డి గారు 3600, వారికి సంబంధించినటువంటి ద్వారకానాథ్ రెడ్డి గారు 3693, మొత్తం 4 రిట్ పిటిషన్ వేశారు. ఏమని వేశారంటే ఆ 74 ఎకరాలు మా భూమి అని వాళ్ళు పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే, అయ్యా మీరు రూల్ ప్రకారం వెళ్ళండి, దాంతోపాటు లెట్ కౌంటర్ అవుట్వెట్ బీ ఫిల్డ్ విత్ ఇన్ 2 weeks, 1 week దేర్ ఆఫ్టర్ టు ఫిల్లింగ్ ద రీజాయిండర్, లిస్ట్ ద మ్యాటర్ 6/3/2025. ఎప్పుడు ఇచ్చారు ఇది? సుమారుగా 5-8 నెలల క్రితం ఇస్తే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కానీ ఈ రిట్ పిటిషన్కి కౌంటర్ వేయలా. నిజంగా 74 ఎకరాలు ప్రభుత్వ భూమి అయితే నువ్వు కౌంటర్ వేసి కోర్టు ద్వారా ఎంక్రోచ్ అయినటువంటి ల్యాండ్ని తీసుకోవచ్చు కదా. నువ్వు కౌంటర్ ఎందుకే లేదు? ప్రభుత్వం కౌంటర్ వేయమన్న తర్వాత ఇప్పటికీ ఎప్పుడో మార్చిలో కౌంటర్ దాఖలు చేయమని చెప్తే ఈ రోజు కూడా ఎందుకు కౌంటర్ వేయలేదు? ప్రభుత్వం దగ్గర సమాచారం లేదా? నువ్వు వెళ్ళి హెలికాప్టర్లో వెళ్తున్నావు, కౌంటర్ వేసి పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారిది తప్పైతే కౌంటర్ వేసి నిరూపించవచ్చు కదా. మీరు ఎందుకు కౌంటర్ వేయకుండా హెలికాప్టర్ వేసుకొని వెళ్ళారు? సరే చెప్దాం అసలుకి. ఇది 1968 16 సెప్టెంబర్న వచ్చినటువంటి ఫారెస్ట్ గెజెట్ అండి. ఫారెస్ట్ గెజెట్. ఈ ఫారెస్ట్ గెజెట్లో ఏం చెప్పారంటే 1,18,042 ఎకరాల విస్తీర్ణంలో మంగళంపేట ఫారెస్ట్ ఉంది. ఈ మంగళంపేట ఫారెస్ట్లో సర్వే నంబర్ 295-296లో 75 ఎకరాల 74 సెంట్ల భూమి మాత్రం ప్రైవేటు భూమి. దీనికి 30 అడుగుల వెడల్పుతో ఒక రోడ్డు కూడా ఉంది అని చెప్పి ఇది ఫారెస్ట్ గెజెట్ 16 సెప్టెంబర్ 1968. సో అప్పుడు ఇచ్చినటువంటి గెజెట్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఈ 75 ఎకరాలు ప్రైవేటు భూమి కాదు, ఇది ఫారెస్ట్ ల్యాండే అని చెప్పేసి జూలై 1, 1975న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుమోటోగా ఒక కేసు వేసింది. ఈ కేసు అయితే 1975 నుండి 1981 దాకా అంటే 6 సంవత్సరాల పాటు సుమోటోగా తీసుకున్నటువంటి దీని మీద వాదోపవాదనలు జరిగి విచారణ జరిగిన తర్వాత డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్కి సంబంధించి శ్రీ హసదుద్దీన్ అహ్మద్ ఐఏఎస్ గారు ఒక తీర్పు ఇచ్చారు. ఆర్పీ నెంబర్ 1/75. ఎప్పుడు ఇచ్చారు? ఇది నవంబర్ 19, 1981న ఈ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు ఏమైనా ఇచ్చారంటే ఒకసారి చదువుతానండి. ఇన్ ద లైట్ ఆఫ్ ద అబోవ్ పిటిషనర్ ఐ హ్యావ్ కన్విన్స్డ్ దట్ రెస్పాండెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ పట్టా రైత్వారీ పట్టాస్ ఫర్ ద ఫుల్ సర్వేయర్ అరౌండ్ 75 ఎకరాల 74 సెంట్లు ఇన్ సర్వే నెంబర్ 295 అండ్ 296 అని చెప్పి వారికి పట్టాలు ఇవ్వడానికి 1981 నవంబర్ 19వ తేదీన అప్పుడున్నటువంటి డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ ఇచ్చినటువంటి తీర్పు కాపీ. ఇది జరిగిన తర్వాత 2022లో ఆ 30 అడుగుల వెడల్పు కలిగినటువంటి రోడ్డు ఇలా అయిందండి. ఎందుకంటే 1980 తర్వాత ఇలా అయింది. ఈ రోడ్డు ఇలా అయింది, అక్కడికి వెళ్ళేటువంటి రోడ్డు. ఈ రోడ్డు ఇలా అయితే పులిచెర్ల మండలం నన్నూరువల్లిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు ఒక తీర్మానం చేశారు. తీర్మానం చేసి అయ్యా మా రోడ్డు ఇట్లా ఉంది, ఈ రోడ్డు ఇంత దుర్మార్గంగా ఉంది, మేము కనీసం ఎడ్ల బండి వేసుకొని వెళ్ళలేకపోతున్నాం, సైకిల్ మీద వెళ్ళలేకపోతున్నాం, కాబట్టి ఈ రోడ్డు బాగు చేయమని పంచాయతీ వాళ్ళు తీర్మానం చేసి కలెక్టర్కి పంపించారు. కలెక్టర్ వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. ఏమని సర్టిఫికెట్ ఇచ్చారంటే జీవో మెయిన్ సెక్రటరియట్ నెంబర్ 1856 ప్రకారం అంటే 1968 సెప్టెంబర్ 16వ తేదీని ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఈ ల్యాండ్ ప్రైవేటుకు సంబంధించినటువంటి వ్యక్తి, దాంతోపాటు ఈ రోడ్డు 30 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఈ రోడ్డు 1978 నుండి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంది. 1980లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ఈ రోడ్డుని వేసింది. 1980లో వేసినటువంటి ఈ రోడ్డు ఇప్పుడు శిథిలా వ్యవస్థకి ఈ విధంగా చేరుకుంది. కాబట్టి రోడ్డు ఏమని
డిస్ట్రిక్ట్ కలెక్టర్ సంతకం పెట్టినటువంటి సర్టిఫికెట్ ఇది. ఈ రోడ్డు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అని, అంటే పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సొంత డిపార్ట్మెంట్ అని, పవన్ కళ్యాణ్ గారు సంబంధించినదని వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్. వీళ్ళు కలెక్టర్ గారి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి టెండర్లు వేసి ఎక్కడా కూడా అటవీ భూమిని ఇబ్బంది లేకుండా, అక్కడ ఎంక్రోచ్మెంట్ ఏమీ లేకుండా, అక్కడ వన్యప్రాణాల సంరక్షణకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దానికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ ఇది. ఆ రోడ్ వేసినందుకు, ఈ రోడ్ వేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్ ఇది. ఈరోజు మేము చాలా స్పష్టంగా అడుగుతున్నాం, అసలు ఆ 74 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి రైతువారీ పట్టా అని ఎప్పుడో ఇచ్చారు. 2001లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒరిజినల్ ఓనర్స్ దగ్గరకు నుంచి కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాటన్నిటికీ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ జరిగింది. ఇప్పుడు కొత్తగా ఈ భూమి ప్రభుత్వ భూమి, ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పడానికి దగ్గర మీకున్నటువంటి ఆధారాలు ఏంది? రైట్ సార్. దాంతోపాటు ఈ 75 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారు, ఈ 75 ఎకరాల గురించి చంద్రబాబు నాయుడు గారు తెలియకపోవచ్చు, కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏం చేస్తున్నారు? అక్కడ విలాసవంతమని ఏమి లేవు సార్. చిత్తూరు జిల్లాలోనే పొంగనూరు ఆవులు అంటే అది ఒక సంస్కృతికి, ఒక సంప్రదాయానికి చిహ్నం. పాపం అది మరుగు పడిపోతున్నటువంటి ఆ జాతి గురించి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆలోచించరా? చంద్రబాబు నాయుడు గారు ఆలోచించకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సుమారుగా 1000కు పైగా ఉన్నటువంటి పొంగనూరు జాతి ఆవులని సంరక్షించుకోవడానికి అక్కడ ఆ ఆవులన్నిటికీ కొన్ని కార్యక్రమాలు చేసి ఆ ఆవులన్నిటినీ అక్కడ పెట్టి వాటన్నిటినీ జీవనానికి కావాల్సినటువంటి కార్యక్రమం ఆ 75 ఎకరాల్లో ఆయన కట్టుకొని ఏదో చిన్నపాటి ఫామ్ హౌస్ కట్టుకుంటే అది అదేదో పెద్ద అన్యాయం జరుగుతున్నట్టు, అదేదో పెద్ద కళాఖండం అడగట్టినట్టు, ఆటవిక సామ్రాజ్యం పెద్దిరెడ్డి గారిదని మీరు రాసుకున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2001 నుంచి ఇప్పటిదాకా ఈ 25 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి ఉన్నాడు. అవును. ఏం చేశారయ్యా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆక్రమణ జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? దాన్ని ఎంక్రోచ్మెంట్ చేయకుండా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎంక్రోచ్మెంట్ మీద ఎందుకు మాట్లాడలా? ఎందుకు మాట్లాడంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే ఆయన తప్పు చేయలేదనే విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి, కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని బద్నాం చేయాలంటే ఎవరో ఒక జోకర్ కావాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ముందుకు తీసుకొచ్చి ఆయన పేరు చెడగొట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి. రైట్. మీరు ఒక పని చేయాలి, ఈ ఎవిడెన్స్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తే ఆయన హెలికాప్టర్ని అటు తిప్పి ఇటు తిప్పి కరకట్ట వైపు పోతారేమో, చూద్దాం, ఆశిద్దాం. రైట్. థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు నాగార్జున యాదవ్ గారు, అలాగే కేఎస్ ప్రసాద్ గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.